ఆడిట్లో కూడా తెలియకుండా నష్టపోతున్నాం మనం. ఎలా అంటే ఇప్పుడు జిఎస్టీ ఆడిట్లో లారీ ఫ్లైట్ మీద కూడా మనం కనెక్ట్ చేసి పెనాల్టీ ప్లస్ ఇంట్రెస్ట్ వేస్తున్నాడు జిఎస్టీ ఆడిట్లో. ఇప్పుడు మన ఆడిటర్ ఎప్పుడైతే మనం రిపోర్ట్ ఇచ్చినప్పుడు అది మనమే ముందు ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ పెనాల్టీలు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు 21, 22 ఇప్పుడు నోటీస్ వచ్చి ఇప్పుడు దాంట్లో మనం ఫేస్ చేస్తున్నాం. చాలా మందికి కూడా కొంచెం తెలియకుండా కూడా నష్టాలు జరిగిపోతున్నాయి. కాకపోతే మనకు ఈ ప్లాట్ఫామ్కు సూటబుల్గా లీగల్ అడ్వైజర్స్, మంచి ఆడిటర్స్ వాళ్ళు కూడా మన ప్యానల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి నమ్మాలి. ఇకపోతే సీజన్ బిగినింగ్లో 100,000 టన్నులు అమ్ముతున్నాం మనం. మార్కెట్ లేస్తేనేమో వాడు ఏం చేస్తాడు, తీసుకపోతానికి నీ మొత్తం ఫుల్ఫిల్ చేస్తాడు. లేదంటే వాడు ఎగదగాలంటే ఏం చేస్తాడు, కుకింగ్ ఏమన్నా ఒక మాట మీద చెప్పేస్తాడు, మనం ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మార్కెట్లో ఎత్తుకోసరికి మళ్ళీ 100-200 రూపాయలు మార్కెట్ డౌన్ అవుతుంది. మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనం అమ్మేటప్పుడే మనం ఈ మంత్లో ఎంత ప్రొడక్షన్ చేయగలుగుతాము, ఎంతమందికి అమ్మగలుగుతాము, ఆ క్వాంటిటీ మనం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి అమ్మితే మనం అందరూ కూడా బాగుపడతామని చెప్పేసి నా చిన్న సజెషన్. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్కి అయితే మనం సజెషన్ చేయలేము. కాకపోతే ఎవరైతే బిలో 10 టన్స్ 12 టన్స్ ఉన్న వాళ్ళు మన ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఏంది, మనం ఎంత చేయగలుగుతాము, ఈ మంత్లో ఎంత కలుగుతాము, మనం ప్యాడీ ఎంత దొరుకుతుంది. మనం ప్యాడీ కొంటప్పుడేమో రేటు ఒక మాదిరిగా ఉంటుంది. మళ్ళీ ప్యాడీ ఎట్లెట్లో వస్తుంది అంటే ఇది మన పచ్చి ధాన్యం ఉన్నప్పుడేమో శాంపుల్కే మొత్తం మా నిజామాబాద్ జిల్లా క్లోజ్ అయిపోతుంది. ఒక్కొక్క మిల్లు 2 లారీలు 3 లారీలు అంటే ఒక మా ఏరియాలో ఒక 10-12 మండలాలు అయితే క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ తర్వాత మనం దేవులాడి మళ్ళీ బయటకే తీసుకెళ్ళాలంటే ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఇక్కడ నుంచి పోవడానికి 200 అవుతాయి. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మనం అక్కడ నుంచి మళ్ళీ ఆ ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ చేయాలంటే ఆ ట్రాన్స్పోర్టేషన్లో మనం మార్కెట్లో తట్టుకోలేకపోతున్నాం. అందుకోసమే ప్లాన్ చేసి ఇవన్నీ కొద్దిగా ఇన్ ఫ్యూచర్లో కూడా ప్రతి మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే మన ఇండస్ట్రీ ఒక కొలిక్కి ఉంటుంది, అంటే కొలిక్కి వస్తుందని చెప్పేసి నా మనవి. సభకు అందరికీ